నమస్తే మచ్చస్. లాస్ట్ మంత్ లడాఖ్లో 30,000 మంది పీపుల్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. ఇన్స్టాలో చాలా పోస్టులు వచ్చాయి. ఏంటా అని చూసిన మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అండ్ హౌ మోడీ గవర్నమెంట్ అండ్ మోడీ మీడియా అంటారు కదా, సో వీళ్ళందరూ విషయాలు ఎలా దాస్తున్నారో విషయాలు తెలిసినాయి. ఓకే, ఈ వీడియో చూడండి. 30,000 మంది పీపుల్ అనే నెంబర్ మీకు చాలా తక్కువ మంది అవ్వచ్చు, బట్ 30,000 పీపుల్ అంటే లడాక్ యూనియన్ టెరిటరీలో 10% ఆఫ్ ద పాపులేషన్ రోడ్స్ మీదకి వచ్చింది. అంటే మన తెలంగాణలో 10% ఆఫ్ ద పాపులేషన్ రోడ్డు మీదకి రావడం అంటే 3 కోట్ల మీద 10% 30 లక్షల మంది ధర్నా చేశారంటే గవర్నమెంట్ దిగొచ్చేస్తుంది, రైట్? బట్ ఇక్కడ విషయాలే బయటకు తెలియట్లేదు అనమాట. ఓకే, లడాఖ్లో అంతా బాగానే ఉంది అనుకుంటాం, కానీ ఈ మీడియా ఇటువంటివి ఏమీ మనకు చూపించట్లేదు. ఎలాగైతే మణిపూర్ 9 మంత్స్ నుంచి కాలిపోతుందో, బర్న్ అవుతుందో సివిల్ వార్తో, ఆ విషయాలు మనకు తెలుస్తున్నాయో ఏ న్యూస్ చెప్పట్లేదు. ఈవెన్ బియాన్ న్యూస్ కూడా చెప్పట్లేదు, న్యూస్ బయటికి రావట్లేదు. దీని గురించి అలాగే సప్రెస్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. 6 మార్చ్ 2024 గవర్నమెంట్తో టాక్ అయ్యాక కూడా గవర్నమెంట్ ఏమో వీళ్ళ డిమాండ్స్ను ఒప్పుకోవడం లేదు. దాంతో ఫేమస్ ఎడ్యుకేటర్, ఇన్నోవేటర్, యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సోనం వాంగ్చుక్ ఎవరు అంటే 3 Idiots సినిమా ఉన్న అందులో ర్యాంచో క్యారెక్టర్ని ఇతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారనమాట. సినిమాలో ర్యాంచో చేసిన ఇన్వెన్షన్స్ లెక్కనే చాలా ఇన్వెన్షన్స్ వాంగ్చుక్ చేశాడు. లైక్ మన ఇండియన్ ఆర్మీ కోసం ఇన్సులేటెడ్ టెంట్స్ తయారు చేశాడనమాట. సో కూల్ టెంపరేచర్స్లో కూడా ఆర్మీ వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలని. ఇదే కాకుండా సోనం వాంగ్చుక్ లడాఖ్లో కార్బన్ న్యూట్రల్ సోలార్ బిల్డింగ్స్ కూడా చాలా కట్టాడు. అండ్ ఐస్ స్తూపాస్ అనే కాన్సెప్ట్ని కూడా వాంగ్చుకే తీసుకొచ్చాడు. వాటర్ షార్టేజ్ని డీల్ చేయడానికి ఆర్టిఫిషియల్ గ్లేసియర్స్ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకొని వచ్చింది ఈ వాంగ్చుకే. సో ఇటువంటి తోపు పర్సన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటే కనుక ఏదో తేడా కొడుతున్నట్టు, ఏదో ప్రాబ్లం ఉందనే కదా, రైట్? ఆ ప్రాబ్లం ఏంటి అంటే లడాఖ్కి డెమోక్రసీకి, లడాక్ ఎన్వైరన్మెంట్కి, లడాఖ్లో పీపుల్ యొక్క రైట్స్ రిలేటెడ్ ఈ ప్రాబ్లం. సో లడాక్ పీపుల్కి చాలా డిమాండ్స్ ఉన్నాయి, బట్ 4 మెయిన్ డిమాండ్స్ అనమాట. వీటి గురించి తెలుసు. ఫస్ట్ ఏంటంటే లడాఖ్ని కాన్స్టిట్యూషనల్లో 6th షెడ్యూల్ ప్రకారంగా ట్రైబల్ స్టేటస్ ఇవ్వాలి. సెకండ్ ఏంటంటే లడాక్ ఒక యూనియన్ టెరిటరీ ఉంది ఇప్పుడు, రైట్ నో, దాన్ని స్టేట్ హుడ్ చేయాలి, స్టేట్ ఇచ్చేయాలి. థర్డ్ ఏంటంటే ఇప్పటిదాకా ఒక ఎంపీనే ఉన్నాడు, ఇటు అసెంబ్లీలోనే ఎంపీ ఉన్నాడు, బట్ రాజ్యసభలో మాత్రం ఎంపీలు లేరు. మాకు 2 ఎంపీలు ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ 4వది ఏంటంటే ఇది ఫైనల్, చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ PSC పెట్టాలని చెప్పేసి అన్నారు. సో దట్ జాబ్స్ క్రియేట్ అయితే జాబ్స్ చాలా సెక్యూర్గా ఉంటాయని. వీటిలో ప్రతి ఒక్క డీటెయిల్గా వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే 6th షెడ్యూల్. అసలు 6th షెడ్యూల్ అంటే ఏంటి? మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ట్రైబల్ పాపులేషన్ ని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టిన షెడ్యూలే ఈ 6th షెడ్యూల్. ఈ 6th షెడ్యూల్ ప్రకారంగా ఏ స్టేట్స్ లో డెమోక్రసీ పెరగాలని, ట్రైబల్ పీపుల్ వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ జరగాలని, వాళ్ళకి వాళ్ళుగా ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అని, ఆటోనమస్ రీజనల్ కౌన్సిల్స్ అని, దీన్నే ADCs, ARCs అని కూడా అంటారు. ఇంకా సింపుల్ చెప్పాలంటే ట్రైబల్ పీపుల్ కి వాళ్ళ ఓన్ గా ఒక సెపరేట్ గా లోకల్ లెవెల్లో స్టేట్ హుడ్ ఇచ్చినట్టే. అంటే వాళ్ళ ఓన్ గా పీపుల్ ని ఎలక్ట్ చేసుకుంటారు, ఎలక్టరల్ బాడీస్ ఎలక్ట్ చేసుకుంటారు. అండ్ దీంతో పాటుగా ల్యాండ్ గానీ, ఫారెస్ట్ గానీ, మౌంటైన్స్ గానీ, రివర్స్ గానీ, వీళ్ళ సోషల్ కస్టమ్స్ ప్రకారంగా వీళ్ళకి ఇష్టమైన లాస్ ని తయారు చేసుకునే రైట్ 6th సెన్స్ అనమాట. ప్రస్తుతం ఇండియాలో అస్సాం, మిజోరాం, మణిపూర్, త్రిపుర ఈ స్టేట్స్లో 6th షెడ్యూల్ అప్లై అవుతుంది. ఆ స్టేట్స్లో అంటే ఫారెస్ట్లు ఫుల్గా ఉన్నాయి, మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. 6th షెడ్యూల్ అప్లై అయింది. లడాఖ్లో అన్ని ఫారెస్ట్ లేవు కదా, ఫారెస్ట్ చాలా తక్కువ కదా, అండ్ మౌంటైన్స్ ఎక్కువ, బ్యారన్ ల్యాండ్ చాలా ఎక్కువ. మరి వీళ్ళకి ఎందుకు 6th షెడ్యూల్ అంటే దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్లీ లడాక్ ఉన్న ఏరియా మొత్తం మౌంటైన్స్తో ఉండి అండ్ ఏదైనా చిన్న చేంజ్ జరిగినా, క్లైమేటిక్ చిన్న చేంజ్ జరిగినా చాలా పెద్ద పరిణామాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పీపుల్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. మౌంటైన్స్ షేపే మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల మీరు 6th షెడ్యూల్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ కార్పొరేట్స్ వచ్చి ల్యాండ్ అని దోచుకుంటా ఉండి రిసోర్సెస్ని తీసుకుంటా ఉండడం వల్ల మౌంటైన్స్ యొక్క షేప్ మారిపోతుంది. దీనివల్ల ల్యాండ్ స్లైడ్స్ పెరుగుతాయి, దీనివల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, దీనివల్ల న్యాచురల్ డిసాస్టర్స్ యొక్క కౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ పీపుల్స్ యొక్క లైఫ్ కష్టాల్లో ఉండిపోతుంది అనమాట, ప్రాబ్లంలో ఉంటుంది. కాబట్టి మాకు 6th షెడ్యూల్ ఇవ్వాలి. రెండో రీజన్ ఏంటంటే లడాక్ లో మోస్ట్ పీపుల్ ఎస్టీలే అనమాట. కొన్ని ఏరియాలో అయితే కనుక 99.16% కూడా ఎస్టీలే ఉన్నారు. థర్డ్ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డెమోక్రటిక్ రైట్స్ అనమాట. లడాక్ పీపుల్ వాళ్ళ యొక్క డెమోక్రటిక్ రైట్స్ వాళ్ళకు ఉంటాయి, జస్ట్ లైక్ ఢిల్లీ. ఢిల్లీలో కూడా ఇట్స్ యూనియన్ టెరిటరీ, బట్ ఏంటి అక్కడ కూడా ఎలక్షన్స్ జరుగుతాయి, అక్కడ కూడా జనాలు వెళ్ళి ఓట్లు వేస్తారు అండ్ అక్కడ కూడా జనాలు వెళ్ళి ఎంపీలు సెలెక్ట్ చేసుకుంటారు. సో అదే విధంగా లడాక్ కూడా ఇవ్వాలని. సో ప్రస్తుతానికి లడాక్ లో ప్రాబ్లం ఏం లేదని మనం అనుకుంటాం, రైట్? బట్ వాళ్ళకి డెమోక్రటిక్ రైట్స్ కూడా చాలా వరకు తీసేశారు. ఎందుకు తెలుసా? 2019 లో ఆర్టికల్ 317 రిమూవ్ చేశారు. అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఇంతకు ముందు జమ్మూ కాశ్మీర్ అని ఉండేది, అదొక స్టేట్ అనమాట. యూనియన్
టెరిటరీ అయినా ఇట్స్ కైండ్ ఆఫ్ స్టేట్ హుడ్ ఇచ్చేవాళ్ళు. దాన్ని ఏం చేశారు, 2 ముక్కలు చేసి 2 యూనియన్ టెరిటరీల కింద చేశారు. లే యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీ కింద చేశారు. రైట్. ఇంతకు ముందు జమ్మూ కాశ్మీర్ లో 4 ఎమ్మెల్యేలు ఉండేటోళ్ళు. ఓకే, కార్గిల్ నుంచి, లే నుంచి, వీళ్ళ ప్లేసెస్ నుంచి. బట్ నౌ 0 ఎమ్మెల్యేలు అనమాట, ఎవరు లేరు. మరి దీనికి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, అరే బాబు, ఇంతకు ముందు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నప్పుడు ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి, ఎన్ని టెర్రరిస్ట్ అటాకులు జరిగినాయి, ఇండియాలో జరిగిన సగం టెర్రరిస్ట్ అటాకులన్నీ జమ్మూ కాశ్మీర్ నుంచే జరిగినాయి. ఆ 4 ఎమ్మెల్యేలే పెద్ద చికాగాళ్ళు. సో అందుకే డైరెక్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉండటం కోసమే ప్రెసిడెన్షియల్ రూల్ ఇన్ ద సెన్స్ యూనియన్ టెరిటరీ తీసుకొచ్చాము. నవ్వు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ గొడవలు తప్ప బాంబ్ బ్లాస్ట్లు ఏమైనా జరుగుతున్నాయా? బాంబ్ బ్లాస్ట్లు అనేవి ఎంతవరకు తగ్గిపోయాయి, అండ్ సినిమా షూటింగ్లు ఎంతవరకు జరిగినాయి, ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎంత బాగా జరిగింది అని చెప్పేసి గవర్నమెంట్ అంటది. ఇదే మెయిన్ రీజన్ వచ్చేసి ఇవన్నీ డిమాండ్స్ కోసం లోకల్ లెవెల్లో మాకు 6th షెడ్యూల్ పెట్టండి అని ఏడీసీ ఏఆర్సీస్ మేమే ఎస్టాబ్లిష్ చేసుకుంటామని, మా ల్యాండ్ మేము ప్రొటెక్ట్ చేసుకుంటామని. సెకండ్ది ఏంటిది, ఇది ఫుల్ స్టేట్ హుడ్. థర్డ్ది ఏంటి, సెంట్రల్ లెవెల్లో 2 MPs అని ఇవ్వండి అని చెప్పేసి. ఓకే, ఇది గొడవ, వీళ్ళ యొక్క ప్రాబ్లం అనమాట. మరి ఇక్కడ ఇంకో వింత విషయం ఉంటుంది, మామూలుగా కాదు. ఏంటో తెలుసా, ఆల్ ఇండియా లెవెల్లో బీజేపీ 2019లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అండ్ ఆ మేనిఫెస్టో ప్రకారంగా అందులో మూడో ప్రామిస్ ఏంటంటే లడాక్ కి 6th షెడ్యూల్ అప్లై అయ్యేలాగా చూస్తాము అని ప్రామిస్ చేశారు. మరి ఇప్పుడు ఏం చేంజ్ అయిందని బీజేపీకి డిమాండ్ ఫుల్ఫిల్ చేయట్లేదు? సో 2019లో చేశారు కాబట్టి 2020 ఆగస్టులో మన వాళ్ళు ధర్నా చేశారు. 2021 డిసెంబర్లో ధర్నా జరిగింది. 2022 నవంబర్లో ధర్నా జరిగింది. అంటే ఇదంతా ఉత్తిగా ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. 30,000 మంది ఒకేసారి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కాదనమాట. ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూ ఉన్నాయి మెల్లమెల్లగా. ఇంకొకటి ఏం తెలుసా, 2020లో ఆటోనామస్ హిల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి ఒక ఎలక్షన్స్ జరుగుతాయి అనమాట. ఇది మన లడాక్ లో. అందులో బీజేపీ పోటీ చేస్తుంది. అండ్ బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే, అమిత్ షా పర్సనల్ గా వచ్చి మీ ప్రాబ్లమ్ ని 15 రోజుల్లో నేను సాల్వ్ చేస్తాను, సో ధర్నాన్ని విరమించుకోండి అని చెప్పేసి అమిత్ షా అంటే 15 రోజుల్లో చేస్తానని అని చెప్పేసి వీళ్ళందరూ ధర్నా ఆపేశారు. మన వాళ్ళు ఎలక్షన్స్ గెలిచారు, ఇక పట్టించుకోలేదు. ఓకే, ఏం చేయలేదు అనమాట. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఒక స్టేట్కి నార్మల్గా స్టేట్ హుడ్ కానీ వాళ్ళ యొక్క పవర్స్ని వాళ్ళకి వేయడానికి బీజేపీకి ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఎందుకు అంటే, ఐ విల్ రీడ్ యూ వన్ డెఫినేషన్. ఓకే, నేను చదివిస్తా చూడండి. ఈ డెఫినేషన్ ప్రకారంగా ఏడీసీస్ ఏఆర్సీస్ అంటే వాళ్ళ యొక్క కౌన్సిల్ ప్రకారంగా ద డిస్ట్రిక్ట్ అండ్ రీజనల్ కౌన్సిల్స్ అడ్మినిస్టర్ ద ఏరియా అండర్ దేర్ జ్యూరిస్డిక్షన్. They can make laws on set and specified matters like land, forest, canal water, shifting cultivation అని చెప్పేసి డెఫినేషన్ ఉంది. అంటే దీని ప్రకారంగా ఇప్పుడు ఒకవేళ యూనియన్ టెరిటరీ లేకపోతే ఈ ల్యాండ్ అనేది నా కంట్రోల్లో ఉండదు. ఇన్ ద సెన్స్ బీజేపీ కంట్రోల్లో ఉండదు. బీజేపీ వాళ్ళు ఎవరికైనా టెండర్లు ఇచ్చుకోవచ్చు. రైట్? నో. ఒకవేళ ఈ పవర్ వాళ్ళకి ఇచ్చేస్తే లోకల్ బాడీస్ యొక్క పవర్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ పవర్ని లడాక్కి ఇస్తున్నారనమాట. సో అదే మెయిన్ ప్రాబ్లమ్ అని నా ఫీలింగ్. సో దట్ కార్పొరేట్స్ ఎంజాయ్ చేయొచ్చు లడాక్ ల్యాండ్ యొక్క మీద, ఫారెస్ట్ మీద, రిసోర్సెస్ మీద అని నా ఫీలింగ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఐ థింక్ మోడీ గవర్నమెంట్ ఆర్ బీజేపీ ఈస్ నాట్ గివింగ్ దిస్ స్పెసిఫిక్ స్టేటస్. ఏం టాక్స్ జరుగుతున్నాయి ఏందనేది వీ నీడ్ టు సీ ఇన్ ద ఫ్యూచర్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అనేది. ఓకే, సో ఇది మచ్చస్ లడాక్ ఇష్యూ. అండ్ మీకు కవిత అక్కని అరెస్ట్ చేశారని తెలుసు కదా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ద డీటెయిల్స్, ఇక్కడ ఉంటుంది వీడియో, ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్.